తిండి పిచ్చి పోలీస్. ఇన్స్పెక్టర్ బలరాం అంటే అతను చేసే పని మీద కన్నా తిండి మీదే ఎక్కువ ధ్యాస పెడతాడని పోలీసులందరిలో ఒక పేరుంది. పోలీస్ స్టేషన్లో కూర్చొని బలరాం వడాపావ్ తింటున్నాడు. ఏం బలరాం, నువ్వు వడాపావు తినుకుంటా దొంగని ఇడిచిపెట్టినావా? అరే నేనేం చేయాలి సార్, ఆడ మస్తు స్పీడ్ ఉరికిండు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. హలో, ఓకే సార్, అలాగే సార్. జైన్ సార్. డ్రైవర్ బండితి, కోర్టు నుంచి ఫోన్ వచ్చింది, వీరాసింగ్ ని కోర్టుకు తీసుకుపోవాలి. ఓకే సార్. బలరాం బండిలో కూర్చుని శాండ్విచ్ తింటున్నాడు. పోలీస్ జీపులో దొంగని తీసుకెళ్తూ ఉండగా దారిలో సడన్ గా షూటౌట్ మొదలైంది. అరే ఈ వీరాసింగ్ ఎటు పోయిండు? అరే ఆడు పారిపోతుండు, పట్టుకోండి పట్టుకోండి, ఆడు పారిపోతుండు. బలరాం తిండిపిచ్చి వల్ల ఆ రోజు పోలీసుల చేతిలో నుండి వీరాసింగ్ తప్పించుకున్నాడు. బలరాంని సస్పెండ్ చేశారు. ఈ పై కారణం వల్ల మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసివేయబడుతుంది. నా ఉద్యోగం పోయిందా? నౌకరీ నుండి ఎందుకు తీసేసిండ్రు? ఆడ కూడా ఇట్లనే తినుకుంటా కూసునుంటావు. ఉంది, వాళ్ళు మస్తు స్పీడ్ ఉడికింది, నేను నా పని చేసుకుంటూ కూర్చున్నా. ఇగో రమా, నా కోసం 10-15 సమోసాలు చేయరాదే? ఆహాహాహాహా. పని చేత కాదు గాని సమోసాలు కావాలనంట. అరే ఉద్యోగానికి సమోసాలకి సంబంధమే ఉంది, పోనీతి ఒక 8 చేసి. 8 లేవేం లేవు, ఒక్కటి కూడా చేసి పెట్ట. పో ఇంట్లోకెళ్ళి. సమోసాలు కూడా పెడతలేదు. రమా బలరాంని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పటి నుంచి రోజు 3 పూటల హోటల్లోనే తింటూ ఉండేవాడు. అరే చోటు, తినడానికి ఏమున్నాయి? ఉప్మా, పూడి, వడా, బొండా, ప్లేన్ దోశ, రవా దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, దాంతో పాటు గరం గరం చాయ్ మరియు కాఫీ. సరే, అన్ని 3 ప్లేట్లు తీసుకొనిరా. ఇక చాయ్ మర్చిపోకు, మంచి చిక్కగా ఉండాలి. ఏంటి సార్ 3 ప్లేట్లా? ఓకే సార్, తీసుకొస్తా. టేబుల్ నిండా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. బలరాం తింటూనే ఉన్నాడు. మెల్లమెల్లగా లైట్స్ కూడా ఆఫ్ అయిపోతున్నాయి. కస్టమర్లందరూ వెళ్ళిపోతున్నారు. సార్ ఇంకేమైనా కావాలనా? ఇక చాలు గాని ఓ 10 గులాబ్ జాములు పట్టుకునిరా. అరే సార్ జల్దీ కానీ ఊరి, నేను ఇంటికి పోవాలి. వెళ్తామంటారా? బలరాం పర్స్ తీసి చూశాడు. అందులో 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అరే జేబులో డబ్బులు లేవు, ఇగో నా ఖాతాలో రాసుకో. బలరాం లేచి వెళ్తుండగా వీరాసింగ్కి డాష్ ఇచ్చాడు. అప్పుడు బలరాం 2 చేతుల్లో ఉన్న సమోసాలు కింద పడిపోయాయి. వీరాసింగ్ ఒక చేతిని మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. ఇంకో చేతిలో డ్రింక్ పట్టుకుని ఉన్నాడు. అరే నీ వల్ల నా సమోసాలు మొత్తం కింద పడినాయి. వీరాసింగ్ పారిపోవడానికి ట్రై చేశాడు, కానీ బలరాం అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎవర్రా? అరే వీరాసింగ్ నువ్వా? మస్తు దొరికినావురా, నన్ను ఇడిసిపెట్టు బలరాం. బలరాం వల్ల పారిపోయిన బందిపోటు వీరాసింగ్ ని తిరిగి బలరామే పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. బలరాంకి పోయిన ఉద్యోగం తిరిగి వచ్చింది. బలరాం తన ప్రాణాలకి తెగించి భయంకరమైన బందిపోటుని పట్టుకొని కటకటాల్లో పెట్టాడు. ఈరోజు బలరాం లాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వలన డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది. కథలతో
మనం మళ్ళీ కలుసుకుందాం.